ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి దేవుని సేవకులు ఈ రోజున అనేకులకి నవ్వులాటగా కనపడతా ఉంటారు. పాస్టర్స్, బ్రదర్స్ దేవుని ఆత్మ చేత అనగా దేవుని ప్రవక్తలు వెర్రితనంగా చూసేటువంటి దేవునిని బట్టి గనపరిచే వాళ్ళు, భయపడేటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. అయితే లోకానికి మాత్రం దేవుని సేవకులు, ప్రవక్తలు ఒక వెర్రితనంగా ఉన్నారు. నిజానికి ఈ సేవకుల మీద ఉన్నటువంటి పవిత్రమైన దేవుని ఆత్మ అపవిత్రమైనది కాదు, ఇహలోక సంబంధాల చేత మలినమైనది కాదు. దేవుని ఆత్మ, దేవుడు ఇహలోక సంబంధాలన్నీ కూడా ఎటు చూసినా సరే అక్కడ పాపం అనేది ఉంటూనే ఉంటుంది. ఆ పాప రహితమైన స్థితిలో యేసు ప్రభు వారు మాత్రమే ఉన్నారు. ఆ యేసు ప్రభు వారి పేరట నిలిచినటువంటి ఆయన సేవకులు దేవుని ఆత్మను కలిగి ఒక శక్తిని వారి మీద నిలుపుకొని ఉన్నారు. ఆ శక్తి యేసు ప్రభు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ వెర్రితనంగా కనిపించేటువంటి వాళ్ళు అన్ని రోజులు అలాగే ఉంటే వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడతారు. వాళ్ళని పక్కన పెట్టేస్తే దేవుని అనుసరించేటువంటి మన జీవితాల్లో ఆ సేవకుల యొక్క మాటలు, దేవుని దగ్గర పొందుకున్నటువంటి ఆ మాటలు సేవకులు మనకి తెలియజేసినప్పుడు మనం అంగీకరించినట్లయితే, మనం విన్నట్లయితే రక్షించబడతాం, అదే సమయంలో ఆశీర్వదించబడతాం దేవుని చేత. ఈ వెర్రితనంగా కనిపించేటువంటి ఆ బ్యాచీలో, ఆ గుంపులో మనం ఉండకుండా వాక్యానుసారంగా మనం నిలిచినట్లయితే ధన్యులముగా, ఎట్లనో ఆ బ్యాచ్తో పాటు, ఆ గుంపుతో పాటు నాశనం కాకుండా బయటపడడం అదే చాలు అని అనుకునే పరిస్థితి మనం ఎదుర్కొంటాం. లూకా సువార్తలో 6వ అధ్యాయము 4వ వచనం సెలవిస్తూ ఉంది. ఆ సేవకుల గురించి నేను ఇప్పటి వరకు చెప్పిందే ఆ వచనంలో కనపడుతుంది. నా సొంతంగా చెప్పలే, ఆ వచనాన్ని బేరీజ్ చేసుకొని నేను చెప్పా. చూద్దాం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాస గృహంలో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. ఇప్పుడు చెప్పండి, దేవుని సేవకత్వం, యాజకత్వం, సేవని ఎవరైతే పొందుకొని ఆ సేవలోనే కొనసాగుతూ ఉన్నారో వారిని పంపించింది ఎవరు? నిజంగా యాజకత్వాన్ని పొందుకొని సేవ చేసేటువంటి వారు ఉన్నారు, ఈ సేవకి తలవంపులు తెచ్చేవారు ఉన్నారు. అటు వారిని పక్కన పెడితే తలవంపులు తీసుకొచ్చింది దేవునికి కాబట్టి దేవుడు వారి విషయంలో ప్రతిదండన చేయక మానడు. ఇప్పుడు ఆ సేవకి ఘనత తెచ్చేటువంటి వారి గురించి మనం ధ్యానించుకుందాం. నేను ఐగుప్తు అంటే ఇశ్రాయేలీయులకి కాళ్ళు చేతులు అదిరిపడతాయి ఆ పేరు చెప్తేనే. అనగా ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకోండి.
ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, ఆ సుడిగుండాల్లో నుంచి బయటకు రావటం కొరకు దేవుడు కొంతమంది సేవకులని మన మధ్యలోనే ఉంటారు. దేవుని వాక్యాన్ని పట్టుకొని లభిస్తారు. దేవునికి స్తోత్రం అని చెప్పడానికి లేచి నిలబడతారు. నేను దేవుని సేవకుడని దేవుని పేరట పరిచర్య చేస్తూ ఉంటారు. వీళ్ళు మనకి రక్షకులుగా ఉంటారు. పంపించింది ఎవరంటే యేసు ప్రభు. శిష్యులకు కూడా చెప్పి పంపిస్తాడు కదా, బూదిగంతాల వరకు పోండి, ఎక్కడెక్కడ మనుషులు ఉంటారో అక్కడికంతా మీరు పోయి ఏం చేస్తారంటే, పోయి ఆ సుడిగుండాల మధ్యలో బయటకు వద్దామని చూస్తే ఆ సుడిగుండం ఏం చేస్తుందంటే మరలా వాళ్ళని దానిలో కలిపేసుకుంటుంది. ఆ పరిస్థితులు కూడా ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. మనకున్నటువంటి ఆ బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిలో నుంచి బయటకు వద్దామని చూస్తారా, ఆ ఆలోచన చేసి బయటకు వద్దామని అనుకున్నంతలో తక్కువ వాళ్ళని లాగేసుకుంటుంది. ఎంత ప్రయత్నం చేసినా సరే రాలేకపోతారు. ఆ బలమైనటువంటి ఇహలోక సంబంధపు ప్రతి బలమును కూడా నాశనం చేయగలిగేటువంటి దేవుడు యేసు ప్రభు. అటువంటి ఐగుప్తులో నుంచి, అంతటి బంధకాలలో నుంచి దేవుడు మోషేని, అహరోనుని, మిర్యాముని పంపించి నేనే పంపించా, నేనే వారికి ముందుండి వారిని నా వాక్యము చేత నడిపించి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకొని వచ్చారంటే వాళ్ళ సామర్థ్యం కాదు, వాళ్ళ ఆలోచన కాదు, వాళ్ళ సామర్థ్యము కాదు, దేవునిది మాత్రమే. ఆ ఆలోచనకి, ఆ సామర్థ్యానికి ఎవరైతే తలదించుకుంటారో, ఎవరైతే అంగీకరించేటువంటి స్థితిలో నిలబడతారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. మొదట చెప్పుకున్నాం కదా మనం, విననటువంటి వాళ్ళు ఉంటారు. అటు వారిని మనం ఏమనుకోవాలంటే ఒక గొయ్యి తీసుకుంటా ఉన్నాడు అని అనుకోవాలి. చివరికి దాంట్లో వాడే పడతాడు. ఈ ఐగుప్తు నుంచి వచ్చేటువంటి వారిలో అనేకులు ఆ పరిస్థితిని ఎదుర్కొని వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు ఆ మార్గ మధ్యంలోనే నశించిపోయినట్లు కూడా కనపడతా ఉంది. 4వ వచనంలో చెప్పినట్లు, మిమ్మల్ని నడిపించటం కొరకు కొద్దిమంది సేవకులను ఏర్పాటు చేసి నేనే పంపించబడినటువంటి వారు సొంత ప్రయోజనాల నిమిత్తం రాలేదు, వారి సొంత ఆలోచన కాదు. నేను నిర్ణయం చేస్తేనే వాళ్ళు మీ మధ్యలో ఉన్నారు. అట్టి వారి యొక్క మాటకి లోబడితే, అట్టి దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వారి మాటకి లోబడితే ఏం జరుగుతుందంటే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది. అటువంటి సేవకుల యొక్క మాటకి మనం లోబడినట్లయితే, అటువంటి సేవకుల యొక్క దేవుని వాక్యానికి మనము అంటుకట్టబడినట్లయితే రక్షించబడతాం. ఎంతటి బలమైన పరిస్థితులే కావచ్చు. మీరు అనుకోవచ్చు, ఎందుకేమో నేను ఆలోచన చేసిన ప్రతిసారి, బయటకు వద్దామని ఆలోచన చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి అక్కడే ఉండిపోతా అని. ఆ పరిస్థితుల్లో ప్రభావము, ఆ పరిస్థితులని కలగజేసేటువంటి కనపడనటువంటి బలం ఉంది చూడండి. ఆ బలము ఈ దేవుని మాట చేత పూర్తిగా తొలగిపోతుంది. అంతటి శక్తి కలిగింది దేవుని వాక్యము. ఆ వాక్యము చేత మనము నడిపించబడతా ఉన్నాం. నడిపించబడినటువంటి సేవకులు ఏం చేస్తా ఉన్నారంటే, దీవారాత్రులు ఆయన యొక్క స్వాస్థ్యమైనటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు.
మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. దేవుని ప్రజలు పోయి దేవుని సేవకునికి ఏం చెప్తా ఉన్నారంటే, అయ్యా అయ్యా అయ్యా, మా జీవితాలన్నీ కూడా, మా బతుకులన్నీ కూడా గెలవలేనటువంటి యుద్ధాలు చేసి ఓడిపోతా ఉన్నాం. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మన అనుకునేటువంటి వారి ద్వారా వచ్చేటువంటి సమస్యలు కావచ్చు. మేము నిలబడలేకపోతా ఉన్నాం, మా వల్ల కావట్లేదు. అయ్యా, మా గురించి ప్రార్థన చేయి, మేము నిలబడేటట్లు, మేము నిలదొక్కునేటట్లు మా జీవితాలు స్థిరంగా నాటిపోవాలా. ఆ పునాది వేసినటువంటి ఆ స్తంభం మీద ఇల్లు ఎలాగా గట్టిగా ఉంటుందో అట్లాగా చేసే ప్రార్థన మా జీవితాలను అలాగ నిలబెట్టాల. మరొకడు వచ్చేసి పడగొట్టేంత ఉండొద్దు, నిలబడాల. ఇప్పుడు దాకా గెలవలేని యుద్ధాలు మమ్మల్ని ఏం చేస్తా ఉన్నాయి అంటే ఓడిస్తా ఉన్నాయి. మేము యుద్ధానికని పోతా ఉన్నాం. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మన అనుకునేటువంటి వారి వద్ద నుంచి వచ్చే సమస్యలు కావచ్చు. మేము నిలబడతా ఉన్నామా? మా వల్ల కావట్లా. ప్రతిసారి గెలుద్దామని పోతాం, అన్ని సొక్కాలు, ఆ ప్యాంట్లు, ఆ తలంతా కూడా చిందరవందరయ్యి చినిగిపోయి మరలా ఇంటికి వస్తా ఉన్నాం, గెలవలేకపోతా ఉన్నాం. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు గెలిచేటట్లుగా ప్రార్థన చేయని దేవుని ప్రజలు పోయి సేవకునితో చెప్తా ఉన్నారు. ఈ సేవకుడు మొదట మనం చూసుకున్నాం కదా, నేనే వారిని పంపించా, మోషేని, అహరోనుని, మిరియాముని నేనే పంపించినటువంటి వారు ఆ దేవుని శక్తిని పొందుకొని కలిగి ఉంటారు. అందుకే వెర్రితనంగా కనపడిన మన సేవకులు అటు తర్వాత ఎవరైతే వెర్రితనంగా ఎగతాళి చేశారో వాళ్ళు నశించిపోయినాక చూసేటోళ్ళు అనుకుంటారు, వీళ్ళు మామూలు కాదురా, మామూలు కాదు, వీళ్ళు ఒక శక్తి, దేవుని శక్తి వీళ్ళ మీద ఉన్నది, వీళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు. అదే వీళ్ళు చేసేటువంటి పని, అదే వీళ్ళు ముందుండి జరిగించేటువంటి పని. ఆమేన్. దేవునికి మాత్రమే మహిమ. ఆ శక్తిమంతుడైన దేవుడు ఆయన సేవకులని ప్రజల మధ్యలో నిలబెట్టి ఆ ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రార్థించమని చెప్తే ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రార్థించేటువంటి వారి యొద్దకు ఎవరైతే వచ్చి ఆయనను అంగీకరిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము మనకి ఈ రీతిగా దేవుడు బయలుపరిచి తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటంటే, ప్రజలై ఉన్నటువంటి వీరి మధ్యలో ఉన్నటువంటి దేవుని చేత పంపబడిన సేవకులు దేవుని శక్తిని కలిగి ఉన్నవారు. ఈ దేవుని శక్తిని కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొద్ద వచ్చినటువంటి ఈ ప్రజల యొక్క సమస్త అపజయాలన్నీ కూడా, ఓడిపోయేటువంటి జీవితాలన్నీ కూడా నిలబడతాయి. వాగ్దానం ఈ రోజున మనకు దేవుడు చేస్తూ ఉన్నది కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. నీ ప్రజలయ్యుండి నీ చేత పంపబడినటువంటి వారు ఎవరైతే సేవకులుగా ఉన్నారో వారిని అనుసరించొచ్చు, అనగా నిన్ను అనుసరించొచ్చు. నీ పరిశుద్ధత యందు ఎవరైతే నీ జనులుగా నిలబడ్డారో వారిని రక్షించు. అదే సమయంలో వారికి ఆశీర్వాదం అనేది తీసుకురా. ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని చేత పంపబడినటువంటి మోషే దగ్గర నుంచి దేవుని చేత పంపబడి రక్షింపబడుచు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజల వరకు ఈ మధ్యలో ఎంతో మంది ఉన్నారు. అలాగనే సమూయేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని ప్రజలు వచ్చి మొరపెట్టుకుంటా ఉన్నారు.
అయ్యా మేము యుద్ధానికి పోతా ఉన్నాం, మా పరిస్థితి ఏమవుతుందో మాకు తెలియదు, ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోగాకు. ఈ ప్రార్థన చేసేటువంటి మనుషుడు దేవుని చేత పంపబడ్డాడు. సమూయేలు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరి దగ్గరికి పోవాలా, సమూయేలు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఈ సమూయేలు పైనుంచి వచ్చే శక్తి చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడినటువంటి ఈ సేవకుడు ప్రార్థిస్తే అపజయం మన దగ్గరకు వస్తుందా? అది వచ్చే సమయంలోనే ఈ ప్రార్థించబడేటువంటి శక్తి చేత పక్కకు వెలుగుతుంది. ఇక్కడ ఉన్నది పంపబడిన వాడు, ఆకాశంలో ఉన్న దేవుని చేత పంపబడిన వాడు. ఈ పంపబడిన వాని వద్దకు వచ్చేటువంటి ఆయన జనుల యొక్క సమస్త అపజయాలు, సమస్తమయ్యున్నటువంటి ఈ లోకపు బలములు కనపడని ఉంటాయి. కనిపించే దాంతో పోరాడవచ్చు, కనపడని దాంతో ఎలాగ పోరాడతాం చెప్పి, ఎలాగ పోరాడతాం? ఆయన పోరాడతాడు, పిసికేస్తాడు గొంతునట్ల. ఆమె మెడను పెట్టుకొని పిండితే మొత్తానికి అరచేతిలో ఏం మిగలదు. తల అటు పడుతుంది, మండే ఇటు పడుతుంది. అట్లాగా పిండుతుడు దేవుడు. ఆ పిండేటువంటి దేవునికి, పొడి చేసేటువంటి దేవునికి ప్రార్థన చేసుకుందాం. మనకి చేయబడిన వాగ్దానము, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవునిని ఎన్నడూ కూడా విడిచిపెట్టొద్దు. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడవయ్యున్న పరలోకపు తండ్రి, ఉదయ కాలమందు మీ పాదముల చెంత చేరి మనవి చేసుకొని చూడగా నీ వాక్యము సెలవిచ్చినట్టు తండ్రి, నీ జనులను రక్షించమని, నీ జనులను ఆశీర్వదించమని నిజముగా నీకు మనవి చేయుచున్నాను. మా సమస్త రోజువారీ అవసరాలలో తోడయ్యుండి బలమైనటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా బలహీనముగా మార్చి మాకు అండ దండ నీవయ్యుండి నీ కృప చొప్పున నిన్ను ఆశ్రయించినటువంటి వారముగా ఉన్న మేము నీ చేత ఆశీర్వదించబడేటువంటి వారముగా, నీ చేత తండ్రి స్థాపించబడుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని నీ పరిశుద్ధతకు మనవి చేసుకొని చూడగా, నువ్వు రక్షించుటకు సమర్థుడవు, ఆశీర్వదించుటకు సమర్థుడవు. ఈ సమర్థత చొప్పున ఈ మనవులన్నిటినీ దీవించమని మరొక మారు నీ పాదముల యొద్ద ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించుచు ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దర్శించండి, మీకు మహిమను తెచ్చుకోనండి. కృప కలిగిన మీ నామమునకు ఈ మనవులను యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని సహవాసము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.